హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము డాక్టర్ అవ్వడం కోసం ఎలా చదవాలి అని చెప్పేసి టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్కి అయితే డాక్టర్ కావాలని చెప్పేసి చాలా కోరిక అయితే ఉంటుంది కదా. సో దానికోసం మీరు హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి. సో హార్డ్ వర్క్ చేయకుండా డాక్టర్ కావాలని అంటే అది అసలు ఛాన్స్ కూడా లేదు నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంకా బయాలజీ కానీ దీనికి మీరు ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో మీరు 98% స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ బయాలజీ పైన ఇస్తారు, ఎందుకంటే స్కోరింగ్ కాబట్టి ఇది. ఓకే, అఫ్కోర్స్ స్కోరింగ్ అనుకోండి, స్కోరింగ్ మార్క్స్ అనేది బయాలజీలో వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ కెమిస్ట్రీకి ఇస్తారు, ఫిజిక్స్ని మాత్రం కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. సరే, జస్ట్ ఫిజిక్స్లో ఒక 100 మార్కులు వచ్చినా చాలు సార్, నేను బయాలజీలో మంచి మార్కులు తెచ్చుకుంటాను సార్, 300+ తెచ్చుకుంటాను సార్, కెమిస్ట్రీలో మంచిగా వస్తాయి సార్. కానీ మీరు ఏం చేస్తారంటే ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతున్నదనంటే మార్క్స్ అనేది తగ్గుతాయి. మార్క్స్ తగ్గడంతో అఫ్కోర్స్ లాజిక్గా చూస్తే మార్క్స్ తగ్గడంతో ర్యాంక్ అనేది రాదు, అప్పుడు మీరు డాక్టర్ అనేది కాలేరు. సో కాబట్టి ఈ ఫిజిక్స్ని 97% స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి, ఫస్ట్ పాయింట్. ఓకే, అయితే ఇప్పుడు ఏ విధంగా చదవాలి, ఈ ఫిజిక్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి? బయాలజీ అయితే 100% ఏ బైపీసీ స్టూడెంట్స్ అన్నా కానీ బయాలజీ ఈజీనే ఉంటుంది కాబట్టి బయాలజీ పైన అయితే ఎక్కువగా అయితే ఫోకసింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ అయితే కెమిస్ట్రీనే. ఈ ఫిజిక్స్ని ఎందుకు టచ్ చేయరంటే దానికి కూడా కారణం చెప్తాను. ఎందుకంటే దీనిలో మ్యాథ్స్ ఉంటుంది. సో మీరు బైపీసీ ఎందుకు తీసుకున్నారు అంటే అలా మ్యాథ్స్ ఉండదు కాబట్టి కదా. సో మ్యాథ్స్ లేని సబ్జెక్ట్ ఉన్నది అని అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ ఒకటే. సో బైపీసీ ద్వారా మనం డాక్టర్ కావచ్చు. సో మీరు ఎప్పుడైతే 10th అయిపోయి ఇంటర్మీడియట్లోకి వస్తారో బైపీసీ స్టూడెంట్స్ మెయిన్గా వాళ్ళు మ్యాథ్స్ లేదు అని అనుకుంటారు, కానీ ఫిజిక్స్లో మ్యాథ్స్ వచ్చేసరికి ఇక అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఓకే, సో ఈ ఫిజిక్స్ ఈజీగా మీకు రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫిజిక్స్లో ఉన్న బేసిక్ మ్యాథమెటిక్స్ని నేర్చుకోండి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ రాదు కాబట్టి మ్యాథ్స్ కంప్లీట్గా ఇక్కడ మొత్తం డెప్త్గా నేర్చుకునే అవసరం లేదు. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న ఫార్ములాలో ఓకే, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్, లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అది మాత్రం మీరు నేర్చుకోవాలి. ఏదైతే మీరు నేర్చుకున్నారో అది కెమిస్ట్రీకి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, కెమిస్ట్రీలో కూడా న్యూమెరికల్స్ ఉంటాయి కాబట్టి సో ఫిజిక్స్ ఇక్కడ ఏదైతే బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నారో కెమిస్ట్రీలో కూడా న్యూమెరికల్ సాల్వ్ కావడానికి కోసం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, అయితే మీరు మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే పక్కా మీరు డాక్టర్ కావాలనంటే సో టీచర్ మీకు ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంటే ఇక మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది కాబట్టి డైలీ మీరు ఒక 2 hours బయాలజీ పైన ఇవ్వండి, డైలీ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే మీరు అన్బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి తప్పులు మాత్రం చేయకండి. సో ఒక 2 hours మీరు ఖచ్చితంగా బయాలజీకి ఇవ్వండి. నెక్స్ట్ ఒక 1.5 hour కెమిస్ట్రీకి ఇవ్వండి. అట్లీస్ట్ లాస్ట్ ఒక 1 hour అయినా ఫిజిక్స్కి మీరు ఖచ్చితంగా కేటాయించాలి. అయితే మీరు 100% డాక్టర్ అయితే అవుతారు నాన్న. సో మీరేం చేస్తారంటే బయాలజీ, కెమిస్ట్రీ మాత్రమే టచ్ చేస్తారు, ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడంలో సో మీరు కనుక రివైజ్ చేయలేరు అనుకోండి ఫిజిక్స్కి మెయిన్గా మీరు డైలీ బయాలజీ చదువుతున్నారు, కెమిస్ట్రీ చదువుతున్నారు, బయాలజీ కెమిస్ట్రీ అది మొత్తం మంచిగా పర్ఫెక్ట్ అయిపోయినారు. ఓకే, ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు కాబట్టి ఈ ఫిజిక్స్ని మీరు ఎప్పుడు చదువుతారంటే ఎగ్జామ్ రేపు ఉన్నదంటే ఈరోజు చదువుతారు. సో ఇన్ని రోజుల నుంచి చదవండి ఫిజిక్స్ ఒక్క రోజులో చదివితే ఏడికెళ్ళి వస్తుంది, రాదు. సో ఫిజిక్స్ని మళ్ళీ మీరు నెగ్లెక్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు మార్క్స్ అనేది డ్రాప్ అయిపోతాయి. ఈవెన్ ఇక కాలేజీలో పెట్టే ఎగ్జామ్లో కూడా మీకు మార్క్స్ అనేది తక్కువ వస్తాయి కాబట్టి ఇక మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది, నేను డాక్టర్ కాలేను అని చెప్పేసి అయితే ఒక బ్రెయిన్లో అయితే ఫిక్స్ అయిపోతుంది. సో డే బై డే మీరు ఖచ్చితంగా ఫిజిక్స్ని రివైజ్ చేయాలి. సో రివైజ్ అంటే 1 year పాటు మీరు ఒక ఫిజిక్స్ని ఇంకా బయాలజీని ఇంకా కెమిస్ట్రీని ఒక 5 సార్లు రివైజ్ చేయాలి. ఒకేసారి నేను 1 year వరకు ఫిజిక్స్ని కంప్లీట్ చేస్తాను సార్, నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాస్తాను సార్, అయితే నేను డాక్టర్ అవుతానంటే కారు.
ఓకే. ఇది మాత్రం 100% గ్యారంటీ. సార్ నా అన్ని కాన్సెప్ట్ క్లియర్ సార్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉన్నా అయినా గారు కారు. ఓకే. సో, అయినా మీరైతే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే కారు. ఎందుకు గారు అనంటే రివిజన్ చేయలేరు. రివిజన్ చేస్తే గుర్తుంటది. ఓకే. మీరు ఈ ఏదైతే మీ సిలబస్ అయితే ఉంటదో అది డిసెంబర్ కల్లా మీరు క్లోజ్ అయిపోవాలి. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు మీరు జస్ట్ రివిజన్ మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే. సో, జనవరి నుంచెల్లి చేసినా గానీ అంటే ఒక మంత్‌లో మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రివిజన్ అనేది అయిపోవాలి. అప్పుడు అంటే ఒక 5 సార్లు రివైజ్ చేస్తే మీరు చదివింది మొత్తము గుర్తుంటది. గుర్తుండడంతో ఎగ్జామ్ అనేది క్లియర్‌గా రాస్తారు. ఇంకా పక్కా మీరప్పుడు డాక్టర్ అనేది అవుతారు నాన్న. ఓకే. రైట్. సో, డైలీ మాత్రం మీరు చదవాలి. గుర్తుపెట్టుకోండి. డైలీ మూడిట్లను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ వెయిటేజ్ బయాలజీ కాబట్టి ఎక్కువ టైం ఇయ్యండి. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ కెమిస్ట్రీకి ఇయ్యండి. అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అన్నా ఫిజిక్స్‌కి ఇవ్వండి. సో, 97% స్టూడెంట్స్ ఫిజిక్స్‌కి ఒక 1 అవర్ కూడా ఇవ్వరు. అసలు ఫిజిక్స్ బుక్కే ఓపెన్ చెయ్యరు. ఓకే. ఇస్తే ఏదో రేపు ఎగ్జామ్ ఉన్నదంటే ఈరోజు మాత్రమే ఓపెన్ చేసే స్టూడెంట్సే ఉన్నారు ఇప్పటికి గూడా. ఓకే. సో, అటువంటి స్టూడెంట్స్ అయితే ఇగ ఛాన్స్ లేదు కాబట్టి ఇగ డాక్టర్ అయ్యే ఛాన్స్ ఏం లేదు కాబట్టి ఓకే. సో, అట్లా చదివితే మాత్రం డాక్టర్ అయితే అవ్వలేరు నాన్న. గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఒక్క గంటన్నా గాని డైలీ ఒక 1 అవరు. సండే రోజు మాత్రము మీరు 1 వీక్‌లో ఏదైతే నేర్చుకున్నారో అది మొత్తం రివైజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ విధంగా మీరు గనుక ఒక 1 ఇయర్ వరకు హార్డ్ వర్క్ చేసిండ్రనుకోండి, ఇగ ఫస్ట్ ఇయర్ ఉంటే ఇగ 2 ఇయర్స్ గనుక హార్డ్ వర్క్ చేసిండ్రనుకోండి, కంటిన్యూ‌గా ఇదే విధంగా ఓకే. అప్పుడు పక్కా డాక్టర్ అనేది అవుతారు నాన్న. ఓకే. సో, డాక్టర్‌గా అవ్వాలని సో, ఎవరికైతే ఉన్నదో సో, ఆ స్టూడెంట్‌కి రీచ్ అయ్యేలాగా ఈ వీడియో అనేది షేర్ చేయండి నాన్న. ఓకే. సో, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.